నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో సేమియా ఉప్మా చేసుకున్నామండి. ఈ సేమియా ఉప్మా నేను ఉదయం టిఫిన్ లోకి చేసినానండి. మన ఇంట్లో టిఫిన్ చేసుకొని దోశ పిండి, ఇడ్లీ పిండి, కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో సేమియాలు ఉంటే ఇంకా సేమియా ఉప్మా ఒక 10 నిమిషాలలో అయిపోతాదండి. చాలా బాగుంటాదండి సేమియా ఉప్మా. సేమియా ఉప్మా కావాల్సిన వస్తువులండి: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 1 కప్పు వైట్ సేమియాలు తీసుకున్నాను నేను. సేమియాలు బాండిల్ వేసుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని సేమియాలు మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు, ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియాలు ఉప్మా చాలా బాగుంటాదండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం. అదే బాండిల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం, 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం, 2 స్పూన్లు బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులు, శనగపప్పులు, తాలింపు గింజలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం. తాలింపు గింజలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే బీన్స్ ముక్కలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాక మనం వేసిన కూరగాయల ముక్కలన్నీ ఒకసారి బాగా గంటె తీసుకొని బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 1 కప్పు సేమియాలకు 1.5 కప్పు వాటర్ వేసుకొని గంటె తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని వాటర్ ఉడికేంత వరకు ఉడికించుకున్నాం. ఇక్కడ మనం వేసుకునే వాటరు బాగా ఉడుకుతున్నాయండి. ఫ్రై చేసుకునే సేమియాలు ఉన్నాయి కదా, సేమియాలు వేసుకున్నాం. సేమియాలు వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత సేమియాలకు నెయ్యి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు సేమియాలను బాగా ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత చూడండి, సేమియా ఉప్మా ఉడికిపోయింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నామండి. అంతేనండి, మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. 1 స్పూన్ తీసుకొని మనం చేసిన సేమియా ఉప్మా టేస్ట్ చేసామండి. ఈ సేమియా ఉప్మా టేస్ట్ చేసినానండి నేను. మనం సేమియా ఉప్మాలో నెయ్యి వేసినాం కదండి, నెయ్యి వేసినందుకు మంచి టేస్ట్ వచ్చిందండి సేమియా ఉప్మా. అక్కడక్కడ తింటే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, మనం జీడిపప్పులు వేసినాం కదా, చాలా బాగుందండి. మనం తింటే మీరు కూడా ఒకసారి ఈ సేమియా ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.